ఉద్దానం సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. విశాఖపట్నంలో కన్వెన్షన్ సెంటర్లో డాక్టర్ల బృందం కొన్ని సూచనలు చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించే అవకాశం ఉంటుంది అని డాక్టర్లు చెప్పిన ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్ విన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. దీన్ని రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన సమస్య ఇది. పోరాడితే ఎవరికి మంచి పేరు వస్తుంది అనేది కాకుండా ఎవరికి మంచి జరుగుతుందనే విషయాన్ని మాత్రం ఆలోచించాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు. సో ఇక్కడ పార్టీ ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలు కాదు, ప్రాంత ప్రయోజనాలు కాదు, కేవలం మానవత్వంతో మనుషుల ప్రయోజనాల గురించి మాత్రమే మనం చర్యలు తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు. మానవత్వంతో పోరాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కాబట్టి మనం మానవత్వంతో మనుషుల సమస్యలపై పోరాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సో ఈ సమస్యను ఖచ్చితంగా ఇప్పటి పాలకులు పట్టించుకోవాలి, ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవాలి, అవసరమైతే ప్రతిపక్ష నాయకులతో కూడా ఈ విషయం గురించి మాట్లాడతాను అని పవన్ కళ్యాణ్ సూచించారు. సో ప్రపంచంలో చాలా కొద్ది ప్రదేశాల్లో మాత్రమే, చాలా కొద్ది ఏరియాల్లో ఈ సమస్య ఉంది అని డాక్టర్ల బృందం పేర్కొంది. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కార మార్గాల్ని కనుగోవాలి అనే విషయంపైన డాక్టర్ల బృందం సూచనలు చేసింది. అంతేకాదు ఉద్దానంలో ఉన్న వాళ్ళకి తక్కువ ధరకే మందులను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అక్కడికి వచ్చిన డాక్టర్ల బృందం చెప్పారు. సో ఈ సమస్యను ఇప్పుడు హార్వర్డ్ బృందం ప్రతినిధులతో మాట్లాడిన వివరాలను రేపు ముఖ్యమంత్రితో కూడా హార్వర్డ్ బృందం ప్రతినిధులతో కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడబోతున్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు పడింది టీవీ9. ఈ విషయం పైన ఎన్నో కథనాలను ప్రసారం చేసింది. అక్కడి ప్రజల స్థితిగతులపైన, కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అక్కడ పడుతున్న బాధలపైన, 25 సంవత్సరాల్లో సుమారు 20,000 మందికి పైగా అక్కడ మృత్యువాత పడ్డారు. ఇంకా ఎంతోమంది మృత్యు వాకిట్లో నలిగిపోతూ ఉన్నారు. ప్రతి కుటుంబంలోనూ కిడ్నీ సమస్యల బాధితులు ఉన్నారు. ప్రతి కుటుంబంలోనూ కిడ్నీ వ్యాధితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగోవటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగు ముందుకు వేశారు, నడుం బిగించారు. మానవత్వంతో మనం ఈ సమస్య పరిష్కారానికి కలిసిగట్టుగా ప్రయత్నం చేయాలని సూచించారు. కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మీరు చేసే ఈ ప్రయత్నం ఒకరికి లాభం చేకూర్చే విధంగా ఉండొచ్చు, ఒక పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఉండొచ్చని తనను చాలామంది అన్నారు. కానీ ఏ పార్టీకి లాభం చేకూరుతుంది, ఇవి మానేసి ఏ ప్రజలకు లాభం చేకూరుతుందని ఆలోచించగలిగితే మానవత్వంతో అందరూ ఈ సమస్య పరిష్కారానికి ముందడుగు వేస్తారు అని పవన్ కళ్యాణ్ సూచించారు. చాలామంది పార్టీ ప్రయోజనాల కోసమో, ప్రాంత ప్రయోజనాల కోసమో, జాతి ప్రయోజనాల కోసమో, వర్గ ప్రయోజనాల కోసమో పోరాడుతూ ఉంటారు. కానీ మానవత్వంతో సాటి మనిషి సమస్యలపై పోరాటం అనే విధానాన్ని అలవర్చుకోవాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు. మానవత్వంతో ఉద్దానం సమస్య పైన అందరూ కలిసికట్టుగా పోరాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ కళ్యాణ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం ముగిసింది. ఆయన కన్వెన్షన్ హాల్ నుంచి కొద్దిసేపటి క్రితమే బయటకు వెళ్లారు. కన్వెన్షన్ హాల్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి. ఎస్ రోహిత్, ఇప్పటి వరకు ఏదైతే ఉద్దానం సమస్యకు మూలాలు కనుక్కొనడానికి హార్వర్డ్ యూనివర్సిటీతో పవన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ చెప్పిన సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా రేపు సీఎంకి దగ్గరికి వెళ్ళి చెప్పే అవసరం అయితే ఉంది. అయితే ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేవలం ఒకటే మాట్లాడారు, తన ప్రాంతాలకో కులాలకో ఏ రాజకీయ పార్టీలకో కావాలని మాట్లాడట్లేదు, వాటన్నింటికి అతీతంగా మానవతావాదంతోనే నేను ఈ సమస్యపై ఉద్యమాన్ని లేవనెత్తుతాను, ఖచ్చితంగా దీనికి మూలాలు వెతికే వరకు ప్రయత్నిస్తానంటూ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విశాఖలో మద్యం సమస్య, మద్యం బార్లకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో దానికి కూడా లాస్ట్లో ఒక ప్లకార్డ్ కూడా చూపిస్తూ మహిళా మనుల కోసమే నేను ఈ ప్లకార్డ్ చూపిస్తున్నాను, మహిళా మనులకు మద్యం పాలసీకి సంబంధించి నేను వాళ్ళకి
సపోర్ట్ చేస్తాను, మహిళా మండలి ఏదైతే మద్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారో దానికి సపోర్ట్ చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి ఆల్రెడీ ఇప్పటి నుంచి బయలుదేరి నోవోటల్ హోటల్కి పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ నోవోటల్ హోటల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మరొకసారి ఎవరైతే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి జోసెఫ్ అలాగే సబ్బిశెట్టి ఉన్నారో వాళ్ళిద్దరితో మరొకసారి ఇంటరాక్ట్ కాబోతున్నారు. వాళ్ళంతా కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి రేపు ఏదైతే చార్టెడ్ ఫ్లైట్లో వచ్చారో అదే చార్టెడ్ ఫ్లైట్లో రేపు సీఎంని కలవబోతున్నారో, ఆల్రెడీ సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేశారో జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా ఏంటి అనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ముందుగానే వ్యాధికి సంబంధించి ముందుగానే మూలాలు వెతికి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని వచ్చినటువంటి ఇద్దరు ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎక్కువ చాలా మరొక 2 ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఇక్కడ కేవలం ఏదైతే ఉద్దానంలో ఉందో అది సివియర్గా ఉంది డిసీజ్కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా రీసెర్చ్ సెంటర్ అయితే ఏర్పాటు చేయాలన్న ఒక ప్రతిపాదన అయితే వాళ్ళు లేవనెత్తారు. ఇదే విషయాన్ని రేపు ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బృందం కూడా వీళ్ళతో పాటు వెళుతుంది కాబట్టి వాళ్ళు కూడా సిఫార్సు చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఉద్దానానికి సంబంధించి అడుగులైతే ముందుకు పడుతున్నాయి. ఖచ్చితంగా దీని మూలాలు వెతకడానికి రీసెర్చ్ సెంటర్కి సంబంధించి ఇటు ప్రభుత్వాన్ని ఒప్పించే పనిలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారన్నది మాత్రం క్లారిటీగా చెప్పొచ్చు. రైట్ దేవి, మొత్తానికి ఉద్దానం బాధితుల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల సమావేశం జరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు ఆల్రెడీ ఉద్దానంలో పర్యటించారు. చాలా మూలాలను వాళ్ళు కనుగొన్నారు. అక్కడ ఒక ప్రపంచ స్థాయి సెంటర్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నారు. అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళకి అతి తక్కువ ధరకే మందులను అందించే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నామని చెప్తున్నారు. ఈ విషయంపైన రేపు ముఖ్యమంత్రితో కూడా సమావేశం కాబోతున్నారు. ఖచ్చితంగా అందరూ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో సమస్య పరిష్కారానికి ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.